నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈ రోజైతే ఒక రెండు మంచి రుచికరమైన రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. కాంబినేషన్ ఫుడ్లో ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి. అదేంటంటే ఒక పచ్చడి, అలాగే ఒక వేపుడండి. అదే అండి తాలింపు అంటాం మేము. ఈరోజు పచ్చడి అయితే నేను కారంగా మంచి రుచికరమైన టమాటో పచ్చడి, అలాగే అందులోకి కాంబినేషన్గా వేపుడైతే దొండకాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి. మామూలుగా ఇక్కడ నేను టమాటో పచ్చడిలోకి ఈరోజు దొండకాయ వేపుడిని ప్రిపేర్ చేశాను కదా అండి. మీకు ఇష్టమైన వేపుడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. వంకాయ కానీ, బెండకాయ కానీ, కాకరకాయ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఈ దొండకాయ వేపుడు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. అలాగే నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను, చూసి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈరోజు మనం ఈ టమాటో పచ్చడి అలాగే దొండకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ అయితే. ముందుగా టమాటో పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక 3 పెద్ద టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే ఒక 12 మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయల్ని తీసి పెట్టేసుకున్నాను. ఇంకా దొండకాయ వేపుడు కోసం ఒక 1/2 కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఆ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టేశానండి. ముందుగా పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దామండి. ఈరోజైతే నేను పచ్చిమిర్చి కాంబినేషన్తో చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయను తుంచి వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక 8 వెల్లుల్లి రెబ్బలను లైట్గా పొట్టు తీసి వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరగా కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసానండి. ఈ పచ్చి కరివేపాకుని లైట్గా అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఈ వెల్లుల్లి, ధనియాలు ఇవంతా కూడా, పచ్చిమిర్చి ఇవంతా కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె ఉంది కదా అండి, ఒక పెద్ద ఉల్లిపాయని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ లైట్గా 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్కసారి నేను పచ్చి ఉల్లిపాయ కూడా వేసేస్తాను, లేదు ఇలా కొద్దిగా ఉల్లిపాయని ఫ్రై చేసి కూడా వేసి చేస్తానండి. ఇలా చేసినా కూడా బాగుంటుందండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని వేసేసుకోవాలి. మామూలుగా ఈ టమాటో పచ్చడిని ఎండుమిరపకాయతో చేయొచ్చు, అలాగే పచ్చిమిర్చితో చేయొచ్చు, లేదు పచ్చిమిర్చి ఎండుమిరపకాయతో వేసి కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ టమాటోల్ని, చింతపండుని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది తీసి ఇంకొక పొయ్యి పైన పెట్టేశానండి. అది మగ్గే లోపల దొండకాయని ముందుగా లైట్గా ఫ్రై చేసుకొని మళ్ళీ వేపుడు చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత ఆ దొండకాయ ముక్కల్ని ఒక 2 సార్లుగా వేసి ఫ్రై చేసేసుకోవాలి. అవి వేగే లోపల చూడండి, ఇక్కడ ఈ టమాటోలు కూడా మగ్గిపోయాయి. చూడండి, మనకు ఈ దొండకాయ ముక్కలు మరీ ఎక్కువ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మామూలుగా మనకు దొండకాయ వేపుడిని చేయడానికి ఆయిల్ ఎక్కువ పడుతుంది, అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి. సో అందుకని నేను ఈ విధంగా దొండకాయ ముక్కల్ని కొద్దిగా నూనె వేసుకొని ముందుగా ఒక 2 సార్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటానండి. ఇంకా అవి కూడా వేగే లోపల మనకు ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. పచ్చడిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా పచ్చిమిర్చి, అలాగే చింతపండు వేయించుకున్నాం కదా, అది వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని జస్ట్ ఒకసారి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ టమాటోలు మగ్గించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసానండి, కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. ఇప్పుడు చివరగా ఈ టమాటోని వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆ పెనంలో కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి జస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా లైట్గా వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసేసుకొని ఒక్కసారి ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదండి. మనకు ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా
పచ్చడిని దంచేసేసుకోవచ్చు. లేదు ఇలా మిక్సీలో కూడా అచ్చు రోట్లో లాగే ఈ విధంగా వేసేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఉంటే బాగుంటుందండి. ఈ లోపల ఈ దొండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఆ పెనాన్ని కొద్దిగా కడిగేసేసుకోవాలండి. మనం డైరెక్ట్గా పోపు వేసామంటే మాడిపోతుందన్నమాట. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోవాలి. ఆల్రెడీ దొండకాయ ముక్కల్లో ఆయిల్ ఉందండి కాబట్టి ఎక్కువ అవసరం లేదు. పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని తర్వాత అవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం కాకరకాయ కానీ అలాగే బెండకాయ కానీ అరటికాయ కానీ చిక్కుడుకాయ కానీ ఇలా దొండకాయ కానీ ఈ మెథడ్లోనే మనం వేపుళ్ళు అనేది చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఈజీగా. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం దొండకాయ ముక్కల్ని వేయించాము. మరి మనం ఆయిల్ ఎక్కువ వేసేసి డీప్ ఫ్రై చేసామంటే హెల్త్కి అంత మంచిది కాదు. తర్వాత కొద్దిగా చేదని కూడా అనిపిస్తుందండి, కొద్దిగా ఓవర్గా ఫ్రై అయిపోయి. సో ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి క్విక్గా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి నేను ఉడకబెట్టి కూడా దొండకాయ వేపుడిని ప్రిపేర్ చేస్తానండి, అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు చివరగా ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలండి, పొట్టు తీయకుండా. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే వేపుళ్ళల్లోకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇంకా వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పుట్నాల పొడి వేసుకొని అలాగే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. పుట్నాల పొడి అంటే మనం చట్నీలో వేసుకుంటాం కదా అండి, కొబ్బరి చట్నీలో ఆ పప్పులను అనమాట. నేను ఒక్కొక్కసారి ఈ వేపుళ్ళల్లో పొడిని మార్చి చేస్తూ ఉంటానండి. ఇప్పుడు పచ్చడి కాంబినేషన్ కాబట్టి ఇలా మనం సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంక ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత 1 నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతే అండి, దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ రెండింటిని డిష్ అవుట్ చేసేసుకుందాము. ముందుగా చేసి పెట్టుకున్న టమాటో పచ్చడి అండి, పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. తక్కువ నూనెతో టేస్టీగా ఉండే ఈ పచ్చడిని మీరు తప్పకుండా ఈ కాంబినేషన్తో రుచి చూడండి. అలాగే దొండకాయ వేపుడు, ఈరోజైతే నేను టమాటో పచ్చడిలోకి దొండకాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుందండి. చెప్పాను కదా అండి, వంకాయ కానీ అలాగే బెండకాయ కానీ కాకరకాయ కానీ చిక్కుడుకాయ గోరు చిక్కుడు ఏదైనా కూడా ఈ టమాటో పచ్చడిలోకి వేపుడు అనేది కాంబినేషన్ బాగుంటుందండి. కాబట్టి మీరు టమాటో పచ్చడిలోకి ఈసారి దొండకాయ వేపుడిని చూసి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని లేదు రాగి సంగటి కానీ అలాగే రోటీ నాన్ చపాతీ పుల్కాలోకి తప్పకుండా రుచి చూడండి. తర్వాత ఈ టమాటో పచ్చడి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా మనం బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చండి. దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ ఎందులోకైనా కూడా ఈ టమాటో పచ్చడి సూపర్గా ఉంటుందండి. పెరుగన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి రెసిపీస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ని కూడా నేను చాలా వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.